హలో నమస్తే. మావిగన్‌కి సంబంధించిన అంశాన్ని ప్రజల్లో ఉంచాలి, లైవ్‌లో ఉంచాలి అనేది వైసీపీ వ్యూహంగా కనపడుతోంది. మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కి సరైన రాజధాని అవుతుంది అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. మావిగన్ మాత్రమే ప్రాక్టికల్‌గా ఆంధ్రప్రదేశ్‌కి సారిపోయే రాజధాని, సాధ్యమయ్యే రాజధాని అంటూ వైసీపీ ప్రజల్ని కన్విన్స్ చేయాలనుకుంటోంది. దానిలో భాగంగానే గతంలో అమరావతికి సంబంధించిన అంశం పైన పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మావిగన్ అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి ఒక కారిడార్ లాగా ఏర్పాటు చేసి దీన్నే రాజధానిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని రాజధానిగా డెవలప్ చేస్తే అమరావతి లాంటి ఏమీ లేని ప్రాంతంలో, జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఒక శూన్యం లాంటి ప్రాంతంలో 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఈ ప్రాంతంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అందులో 10% కనీసం 15-20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అద్భుతమైన రాజధానిగా మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, రాజధానిగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే 30-40 లక్షల మంది జనాభా ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఇది ఒక అద్భుతమైన నగరంగా ఎదగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించండి, ఇది మాత్రమే ఆంధ్రప్రదేశ్కి సరైనది అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. ఆ చెప్తూ వచ్చే క్రమంలో ఆయన అమరావతిలో జరుగుతున్న వ్యవహారాలపైన అనేక కాంట్రాక్టులకు సంబంధించి, టెండర్లకు సంబంధించి అవినీతి జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 1, అమరావతిలో ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. 2, అమరావతిలో వృధా ఖర్చు పెడుతున్నారు. 3, మావిగన్ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం, ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మావిగన్ రెడీ అయిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్న మాట. సో మరోసారి మావిగన్కి సంబంధించిన ప్రస్తావన చాలా బలంగా చేస్తూ వస్తున్నారు. అమరావతిలో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. గతంలో పిలిచిన టెండర్లని 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ చేసి ఆ టెండర్లు ఇస్తున్నారు. కేవలం సెక్రటేరియట్ భవనం నిర్మాణం కోసమే 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. ఈ 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయల వరకే ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు, ఇంకా పెరిగే ప్రమాదం కూడా కనపడుతోంది. ఇప్పటికే 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటేరియట్, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక భవనాల పేరుతో కొన్ని భవనాలు కట్టారు. సో వాటి కాకుండా మళ్ళీ పర్మనెంట్ భవనం పేరుతో 10,000 కోట్ల రూపాయలు కేవలం సెక్రటేరియట్కే ఖర్చు పెడుతున్నారంటే ఇది వృధా ఖర్చు కాకపోతే ఏమవుతుంది? ఒక్క సెక్రటేరియట్కి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎస్ఎఫ్టీకి అన్నీ కలిపి 30,000 రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఇది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత ఖర్చు పెట్టట్లేదు. 5 స్టార్ హోటల్ తరహాలో నిర్మాణాలు జరగాలంటే కూడా ఎస్ఎఫ్టీకి 4 నుంచి 5,000 రూపాయలు సరిపోతుంది. కానీ అక్కడ గ్లాసుల కోసం, మౌలిక సదుపాయాల కోసం, ఇంకా రకరకాల కారణాలతో మొత్తం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు చూస్తే అమరావతిలో సెక్రటేరియట్ నిర్మాణానికి ఎస్ఎఫ్టీకి 30,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. పైగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి రకరకాల ట్యాక్స్ ఎగ్జంప్షన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ఉచితంగా ఇసుకను అందుబాటులో ఉంచుతోంది. అయినప్పటికీ ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. దాంతోపాటు 49,000 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే అమరావతిలో పనులకు సంబంధించిన టెండర్లను పిలిచారు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 9,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. అమరావతి పేరుతో చేసిన అప్పు ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలకు పైగా దాటిపోతోంది. సో ఈ స్థాయిలో అప్పులు తెచ్చి అమరావతి రాజధాని నిర్మాణం సాధ్యమయ్యే పనేనా? శూన్యంలో అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? అంత డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితిలో రాష్ట్రం ఉందా? అది ఏ రకంగా ప్రత్యామ్నాయం అవుతుంది? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. మావిగన్ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ప్రజలంతా గమనించాలి. ప్రాక్టికల్గా ఆలోచన చేయండి అంటూ ఆయన కోరడం చూస్తున్నాం. 1, రాష్ట్ర ప్రజలందరినీ కన్విన్స్ చేయడం ద్వారా మావిగన్ ఏ రకంగా అమరావతి కంటే బెటర్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మావిగన్ అమరావతి ప్రాంతం కంటే ర్యాపిడ్గా, తొందరగా అభివృద్ధి చెందడానికి సంబంధించిన అవకాశం ఎలా ఉంది అనేది చెప్తున్నారు. మావిగన్లో తక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ పబ్లిసిటీ రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ సిటీ ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అక్కడ బిల్డింగ్స్ మిగతాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఉద్యోగులంతా నివాసం ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో మొత్తం అందరూ ఆఫీసర్లు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అందరూ ఉండడానికి సంబంధించిన లివబుల్ ఏరియాగా, లివబుల్ అట్మాస్ఫియర్ ఉండే ప్రాంతంగా మావిగన్ ఉంది. దీన్ని వదిలేసి ఎక్కడో నదీ గర్భంలో మీరు అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పైగా అక్కడ 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటూ ప్రభుత్వమే చెప్తోంది. ఎకరానికి 2 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఖర్చు చేయాల్సి వస్తే కూడా 1,00,000 ఎకరాలు అక్కడ అక్వైర్ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. 1,00,000 ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెడితే కూడా 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, తక్కువలో తక్కువ. అది కాకుండా నిర్మాణాల పేరుతో వృధాగా, దుబారాగా ఖర్చు చేస్తున్నారు. తమ సొంత మనుషులకు లాభం చేకూర్చడం కోసం అక్కడ వృధా ఖర్చు చేస్తున్నారు. ఎస్ఎఫ్టీకి 30,000 రూపాయలు ఖర్చు పెట్టింది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా గమనించండి అని చెప్తున్నారు. 1, అమరావతిలో అవినీతి జరుగుతోంది. అమరావతిలో వృధాగా ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో తమ వాళ్ళకే వర్క్లు ఇచ్చుకుంటున్నారు. అమరావతిలో ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టడం వల్ల అడిషనల్గా ఆ ప్రాంతం ఇప్పటికిప్పుడు డెవలప్ అయ్యే పరిస్థితి ఉండదు. శూన్యంలో అక్కడ డబ్బులన్నీ వృధా చేస్తున్నారు. దాంతోపాటు 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెబుతూ
మరోపక్క మావిగన్ ఏ రకంగా ప్రత్యామ్నాయం, మావిగన్ ఏ రకంగా ప్రాక్టికల్గా సాధ్యమవుతుంది, మావిగన్ ఏ రకంగా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుంది రాజధానిగా, ఇవి ఆలోచించండి అంటూ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మావిగన్ అంశానికి సంబంధించి అది మా ఎజెండాగా, అది మా విధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ప్రకటించినట్టుగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఆయన సూచన చేశాను, నచ్చితే తీసుకోండి లేకపోతే పేరు మార్చుకోండి అన్నారు. బట్ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మాత్రం మావిగన్ ప్రత్యామ్నాయం, మా రాజధాని మావిగన్ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఒక విజ్ఞప్తి చేసినట్టుగా, ఒక అప్పీల్ చేసినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పర్టికులర్ అంశం పైన మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి చాలా కోపం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతోంది, ఎందుకంటే వాళ్ళ దోపిడీ గురించి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఆయనకి బీపీ వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ప్రతిసారి ఎక్కడో ఏదో ఒక అంశానికి సంబంధించి మాట జారుతుంటారు, ఆ మాట కారణంగా విమర్శల పాలవుతుంటారు. అటువంటి మరొక మాటని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటని యాక్సెప్ట్ చేసేది కాదు. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలి, ఒకరి క్షేమాన్ని మరొకరు కాంక్షించాలి, ఒకరు ఆరోగ్యంగా ఉండాలని ఇంకొకరు కోరుకోవాలి తప్ప ఒకరి చావుని ఇంకొకరు కోరుకోవడం ఖచ్చితంగా సరైనది కాదు. అటువంటి పని ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి చేశారు. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన ఈ మాట విమర్శలకు కారణమవుతోంది. చంద్రబాబు నాయుడు గారికి బీపీ వచ్చి చనిపోతారు, మీరు అమరావతిలో అవినీతి గురించి ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి బీపీ వచ్చి చనిపోతారు అంటూ రిపీటెడ్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం. మీరు వెళ్ళి అడగండి కావాలంటే, ఆయనకు బీపీ వచ్చి ప్రాణాలు కోల్పోకపోతే అదృష్టం అంటూ జర్నలిస్టులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మొత్తం కంటెంట్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డికి శోభని తీసుకురావు. ఇటువంటి మాటలు తగ్గించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇటువంటి మాటలు రాజకీయాల్లో ఎవరు మాట్లాడకూడదు. ఇంకొక వ్యక్తి చావును కోరుకోవడం అనేది సరైనది కదా. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడలేదా అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినా, జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా మాట్లాడింది సరైనది కాదు. వేరే వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడతామంటే రాజకీయాలను ఇంకెక్కడికి తీసుకెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి.